నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. భారత ప్రజాస్వామ్యంలో మరోసారి ఈవీఎంలపై అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని, యూపీ ఎన్నికల్లో బీజేపీ ఇదే దారిలో గెలిచిందంటూ మొదలైన విమర్శల సునామీ రాజ్యసభను కూడా ముంచెత్తాయి. ఇక భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్ వాడాలన్న డిమాండ్లు మరోసారి గట్టిగా వినిపిస్తున్నాయి. అదే టైంలో గెలిచిన పార్టీలు గతంలో మీరు గెలిచినప్పుడు కూడా ఇవే ఈవీఎంలు వాడారన్న విషయాన్ని గుర్తు చేసుకోండంటూ నిలదీస్తున్నాయి. మరి ఎవరి మాట నిజం, ఎవరి వాదన వాస్తవం? ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ఇక్కడ అత్యంత సంక్లిష్ట ప్రక్రియ ఏదైనా ఉందా అంటే అది ఎన్నికల నిర్వహణ ఒక్కటే. 1947 నుంచి ఎన్నికల ప్రక్రియలో ఎన్నో మార్పులు వస్తూనే ఉన్నాయి. ఈ సంస్కరణల లక్ష్యం ఒక్కటే, దేశంలో ప్రజాస్వామ్యం మరింత పరిడవిల్లేలా చేయటం, ఎన్నికల అక్రమాలను నిరోధించటం, అర్హులైన అభ్యర్థులు, ప్రజా సేవకులను చట్టసభలకు పంపించటం, ఎన్నికల జాబితాల్లో పేర్ల నమోదు నుండి ఎన్నికల ఫలితాలను ప్రకటించే వరకు అన్ని దశల్లోనూ ఈ సంస్కరణలు అమలయ్యాయి. తొలినాళ్లలో 50-60 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు బ్యాలెట్ విధానం అనుకూలంగానే ఉండేది. కానీ కాలక్రమంలో జనాభా పెరుగుతూ 85 కోట్లు దాటి ఇలా 100 కోట్లను మించిపోతుంటే దానికి అనుగుణంగా ఓటర్ల సంఖ్య కూడా అదే రీతిలో పెరుగుతూ వస్తోంది. ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయటానికి ఈసీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ప్రవేశపెట్టింది. తొలినాళ్లలో బ్యాలెట్ పేపర్లు ముద్రించటం, వాటి మీద ఓటర్లు గుర్తులు ముద్ర కొట్టడం, కొన్నిసార్లు ఆ ముద్రలు సరిగా పడకపోయినా, ఇద్దరు అభ్యర్థులకు మధ్య పడినా, ఒకరికి మించి ఎక్కువ మందికి ఓటు ముద్ర వేసినా ఆ ఓటు చెల్లేది కాదు. అంతేకాదు, పార్టీల వారీగా పోలైన బ్యాలెట్లు విడదీసి వాటిని లెక్కపెట్టి రిజల్ట్స్ వచ్చేసరికి రోజున్నరకు పైగా సమయం పట్టేది. ఎక్కువ జనాభా ఉన్న సెగ్మెంట్లలో అయితే 2-3 రోజులు కూడా పట్టేది. ఇలాంటి ఇబ్బందుల్ని తప్పించడానికి ఎన్నికల కమిషన్ ఈవీఎంలను ప్రవేశపెట్టింది. తొలినాళ్లలో వీటి పనితీరు మీద విమర్శలు పెద్దగా లేకపోయినా కాలం గడిచే కొద్దీ ఈవీఎంలను ట్యాంపర్ చేస్తారన్న విమర్శలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు తాజాగా 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత యూపీలో ఈవీఎంలను ట్యాంపర్ చేయటం వల్లే బీజేపీ గెలిచిందన్న విమర్శలు నిండు సభసాక్షిగా భగ్గుమన్నాయి. యూపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి కొనసాగుతున్న ఈవీఎంలపై దుమారం రాజ్యసభలో కూడా అగ్గిరాజేసింది. యూపీలో ఈవీఎంలు ఖచ్చితంగా ట్యాంపర్ అయ్యాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి వాదించారు. బీఎస్పీ అధినేత్రి వాదనకు ఇతర పార్టీల ఎంపీలు కూడా మద్దతు తెలపడంతో సభ ఒక్కసారిగా అదుపు తప్పింది. ఇలా నిండు సభలోనే ఈ వాదోపవాదాలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి తీవ్ర గందరగోళానికి దారితీశాయి. కేంద్రం వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా ప్రతిపక్ష నేతలు మాత్రం వినిపించుకోలేదు. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కూడా ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయని వాదించారు. ఈవీఎంల మీద సందేహాలుంటే ఈసీకి ఫిర్యాదు చేయాలన్న ప్రభుత్వ సమాధానాన్ని పట్టించుకోకుండా ఆందోళన చేశారు. ये बाई इलेक्शन जो चल रहे हैं, इन बाई इलेक्शनों में भी ये ईवीएम खत्म होना चाहिए और गुजरात और हिमाचल में कोई ईवीएम मशीन का इस्तेमाल नहीं होना चाहिए, ये मेरा कहना है। उत्तर प्रदेश में अभी विधानसभा के आम चुनाव होकर हटे हैं। उत्तर प्रदेश में ईवीएम में बड़े पैमाने पर गड़बड़ी की गई है और इस मामले को लेकर हमारी पार्टी अदालत में भी जा रही है, लेकिन और चली गई अदालत में। ये जो है वो देश के लोगों का अपमान है, देश के लोकतंत्र का अपमान है और भारत की हताशा में देश के लोकतंत्र का अपमान हो, ये अनएक्सेप्टेबल है। ఈవీఎంల పనితీరుపై అనుమానాలే కాదు, ఇకపై జరిగే ఎన్నికల్లో ఈవీఎంలు వాడకూడదన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదేదో ఇప్పుడే కాదు, దేశవ్యాప్తంగా ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఓటమి పాలైన పార్టీలు చేసే ఆరోపణలు ఇవేనంటూ అధికార పార్టీలు కొట్టిపారేస్తూ ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీలు ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యం కాదని బీరాలు పలుకుతాయి. కానీ అదే పార్టీ మళ్లీ ఓటమి పాలైనప్పుడు ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయంటూ విమర్శలు చేస్తాయి. 2007 ఎన్నికల్లో యూపీఏలో మాయావతి గెలిచినప్పుడు ఇవే ఈవీఎంలు వాడారు.
ఆ తర్వాత 2012 ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో సమాజ్వాదీ గెలిచినప్పుడు కూడా ఇవే ఈవీఎంలు వాడారు. ఇప్పుడు బీజేపీ గెలిచినప్పుడు కూడా ఇవే ఈవీఎంలు వాడారు. కానీ అప్పుడు ఈవీఎంల పనితీరు మీద నోరెత్తని మాయావతి, అఖిలేష్ యాదవ్ ఇప్పుడు ఓటమి పాలయ్యాక మాత్రం దీన్ని రాద్ధాంతం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి ఎన్నికల తరువాత ఓటమి పాలైన పార్టీలు విమర్శలు చేయటమే కాదు, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చంటూ చాలా మంది ఎలక్ట్రానిక్ నిపుణులు కూడా నిరూపించారు. ఇప్పటికీ నిరూపిస్తూనే ఉన్నారు. మరి ఎవరి మాట వాస్తవం అన్నది మాత్రం ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. స్టోరీ బోర్డ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. పార్టీల విమర్శలు సరే, అసలు ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చా? ఆటోమీటర్లు, వేయింగ్ మిషన్లు, పెట్రోల్ బంకుల్లో మీటర్లు ట్యాంపర్ చేసినట్టు ఈవీఎంలను కూడా ట్యాంపర్ చేయొచ్చా? ఎన్నికల కమిషన్ ఎంతో పకడ్బందీగా తయారు చేసిన ఈవీఎంలను పక్కదారి పట్టించడం అంత సులువా? అసలు ఈవీఎంలు ట్యాంపర్ చేయవచ్చు అంటున్న వారి మాటల్లో నిజమెంత? అది అసాధ్యం అని చెప్పేవారి మాటల్లో వాస్తవమెంత? మన దేశంలో తొలినాటి నుంచి బ్యాలెట్ విధానమే అమల్లో ఉండేది. బ్యాలెట్ పేపర్ మీదే అభ్యర్థుల పేరు, గుర్తు చూసి పక్కనే ముద్ర వేసేవారు. అయితే రిగ్గింగులు చేయాలనుకునే వాళ్లు కొందరు బలవంతంగా ఓట్లన్నీ ఒకే గుర్తుకు వేసి బ్యాలెట్ బాక్సుల్లో వేసేసేవారు. ఇంకొందరు దానిని నిరసించడానికి బ్యాలెట్ బాక్సుల్లో నల్ల ఇంకు పోసేవారు. ఒక్కో బ్యాలెట్ పేపర్ మీద 16 మందికి మించి అభ్యర్థుల పేర్లు పట్టేవి కాదు. ఇక ఎక్కడైనా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తే వాళ్లందరికీ బ్యాలెట్లు ముద్రించడం కష్టమయ్యేది. ఈ పాత పద్ధతుల్లో ఉన్న ఇబ్బందుల్ని, ఎన్నికల ప్రక్రియలో ఉన్న లోపాల్ని సవరించుకొని ఆధునిక పద్ధతుల్ని అందిపుచ్చుకోవడానికి ఈసీ ఎంచుకున్న మార్గమే ఈవీఎం. ఎన్నికల్లో దేశంలో తొలిసారిగా ఈవీఎంలు వాడి ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో కేవలం 10 లక్షల ఈవీఎంలతో ప్రయోగాత్మకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. అది సత్ఫలితాలనివ్వడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలకు 50 లక్షలకు పైగా ఈవీఎంలను వినియోగిస్తున్నారు. అత్యంత పకడ్బందీగా తయారు చేసిన ఈ ఈవీఎంలు గడిచిన 29 ఏళ్లలో లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలతో సహా ఎన్నో ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తున్నాయి. 1980లో ప్రయోగాత్మకంగా దేశంలో ఈవీఎంలు తయారు చేశారు. దీనికి ఈసీ అనుమతి వచ్చిన తరువాత నుంచి మన దేశంలోనే తయారు చేస్తూ వస్తున్నారు. బెంగళూరులోని భారత ఎలక్ట్రానిక్స్, హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలు మాత్రమే వీటిని తయారు చేస్తున్నాయి. ఒక్కో ఈవీఎం తయారు చేయడానికి 30,000 రూపాయలు ఖర్చవుతుంది. దీన్ని ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. ఒక ఈవీఎంలో 2 భాగాలుంటాయి. ఒక మెయిన్ యూనిట్, రెండోది కాస్టింగ్ యూనిట్. మెయిన్ యూనిట్ లో ఓట్లు వేశాక నిక్షిప్తం అయ్యే మెమరీ, బ్యాటరీ, ఓటింగ్ మిషన్ తాలూకా సర్క్యూట్ అన్నీ ఉంటాయి. ఇక కాస్టింగ్ యూనిట్ అన్నది దీంతో వైరుతో కలిపి ఉంటుంది. ఇందులో 16 నీలి రిబ్బన్లు ఉంటాయి. దీనిలో ఒకేసారి 16 మంది అభ్యర్థుల జాబితా ఉంచవచ్చు. ఇక ఒక ఈవీఎంకు గరిష్టంగా 64 మంది అభ్యర్థులను ఓటింగ్ కి ఏర్పాటు చేయవచ్చు. ఒక్కో ఈవీఎం 3,840 ఓట్లు నమోదు చేసుకుంటుంది. మన దేశంలో ఒక్కో పోలింగ్ బూత్ లో గరిష్టంగా 2,000 మందికి మించి ఓటర్లు ఉండరు కాబట్టి ఈ పరిమితి సరిపోతుంది. ఈవీఎంలు తయారు చేసేటప్పుడు చాలా పకడ్బందీగా ప్రోగ్రామింగ్ రాస్తారు. ఒకసారి దీనిని ప్రోగ్రామింగ్ చేసి సర్క్యూట్ బోర్డు మూసివేస్తే దాని తయారీదారులు కూడా దాన్ని మార్చలేరన్నది ఈసీ చెబుతున్న మాట. అది కూడా వాస్తవమే. ఈవీఎంలో తయారు చేసిన ప్రోగ్రామింగ్ ను మార్చటం సాధ్యపడదు. అయితే మెయిన్ యూనిట్ ను ఓపెన్ చేసి సర్క్యూట్ ను మారిస్తే దీన్ని ట్యాంపరింగ్ చేయవచ్చుననే విమర్శలు ఉన్నాయి. ఫిజికల్ గా సర్క్యూట్ బటన్లను మార్చడంతోనే కాదు, ప్రోగ్రామింగ్ లో కూడా మార్పులు చేసి కోడింగ్ మారిస్తే ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చునన్న విమర్శలున్నాయి. ఒరాకిల్ డేటాబేస్ ఆధారంగా రాసే ప్రోగ్రాంలో ఎవరికి ఓట్లు వేసినా వాటిని ఒక్కరికే పడేలా చేయవచ్చన్న విమర్శలు చేస్తున్నారు కొందరు. అంతేకాదు, వేరే పార్టీకి పడ్డ ప్రతి 10 ఓట్లలో 6 ఓట్లు తమకు పడేలా కూడా ప్రోగ్రాం చేసుకోవచ్చని, ఈ ఓట్ల సంఖ్యను కూడా ప్రోగ్రాం చేసేటప్పుడే నిర్ధారించుకోవచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి.
అయితే ఈ విధానంలో ఇబ్బంది ఏమిటంటే ఇలా ఈవీఎంను ట్యాంపర్ చేయటం చాలా కష్టమైన పని. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని పరికరాలు అమర్చుకొని ఒక ప్రత్యేకమైన సెల్ ఫోన్లో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా ఈవీఎంను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తే రియల్ టైం ట్యాంపరింగ్ సాధ్యమంటున్నారు మరికొందరు. మేము ఒక ఒరిజినల్ ఈవీఎం, ఒక భంగపడ్డటువంటి ఎంపీ గారు, ఓడిపోయిన ఎంపీ గారు ఇచ్చినటువంటి ఈవీఎంను మేము ప్రత్యక్షంగా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ మరి మేము కలిసి ఆ ఈవీఎంను ట్యాంపర్ అవకాశాలను మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అందులో ఎన్నో విధాలుగా ట్యాంపర్ చేయడానికి అది డిజైన్ చాలా దారుణమైన డిజైన్. అది దాంట్లో మేము రెండు ప్రధానమైన అంశాలను మాత్రం నేను ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మీడియాస్ ముందు, TV9 మరియు ఇతర మీడియాలు, అన్ని జాతీయ మీడియాల ముందు మేము చూపించాం. ఏంటంటే ఒకటి, రిమోట్లో 30 మీటర్ల దూరం, అంటే దాదాపు ఒక 30 మీటర్ల గోడౌన్లో ఎన్నికలకు పోలింగ్ డేకి కౌంటింగ్ డేకి మధ్యలో ఉన్నటువంటి ఈవీఎంను రిమోట్ ద్వారా ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చు, ఒక అంశం. రెండో అంశము, ఒకవేళ గోడౌన్లో ఉన్నటువంటి స్టోర్ కీపర్ కనుక ఒకవేళ ఓట్లు మార్చాలనుకుంటే ఎలా చేయొచ్చు. ఈ రెండు అంశాలని మేము ప్రత్యక్షంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ఛానళ్లకు మేము చూపించాం. ఒక ఈవీఎం మెషిన్ను గవర్నమెంట్ స్టోర్స్లో నుంచి తీసుకొని దాన్ని ట్యాంపర్ చేసి డెమాన్స్ట్రేషన్లో ఇలా ట్యాంపర్ చేయొచ్చు అని చూపించడం జరిగింది. దాని మీద కేసు కూడా అయింది, మహారాష్ట్రలో అనుకుంటా, ఆయన కేసు కూడా అయింది. నేను చెప్పేది ఏంటంటే, ఈవీఎం ఏదైతే ఎన్నికలకు వాడుతున్నారో అది నా కంట్రోల్లోకి వచ్చినప్పుడు నేను దాన్ని ట్యాంపరింగ్ చేయొచ్చు. అది నా కంట్రోల్కు రాకుండా స్ట్రైట్గా ప్రభుత్వం యొక్క కంట్రోల్ నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి ఎన్నికల స్థానానికి పోలింగ్ బూత్కు పోతే ఇంకా దాన్ని ట్యాంపర్ చేయలేదు. ప్రయత్నిస్తే ఈవీఎంను ట్యాంపర్ చేయటం పెద్ద విషయం కాదని చెప్పేవాళ్లు, ఈవీఎంను ట్యాంపర్ చేసి చూపించేవాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పటికే ఈ విషయం ఈసీని దాటి సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కింది. 2010 ఫిబ్రవరిలో జనతా పార్టీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి ఈవీఎంల విశ్వసనీయతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2009 ఎన్నికల్లో వాడిన ఈవీఎంల్లో మతలబులు జరిగాయని ఆరోపించడంతో పాటు చాలా ఏళ్లుగా ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ప్రస్తుతానికి సుబ్రహ్మణ్య స్వామి అధికార పార్టీ నాయకుడు కావడంతో ఈ అంశంపై నోరెత్తటం లేదు. ఒకవేళ భవిష్యత్తులో అధికారాలు తారుమారైతే మళ్లీ ఇదే విషయంపై వాళ్లు కూడా విమర్శలు చేసే ప్రమాదం లేకపోలేదు. ఎక్కడి వరకు ఎందుకు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా తమకు అవకాశమిస్తే ఈసీ ముందే ఈవీఎంను ట్యాంపర్ చేసి చూపిస్తామన్నారు. కాబోయే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ వాడితేనే సరైన ఫలితాలు వస్తాయని డిమాండ్ చేస్తున్నారు కేజ్రీవాల్. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా ఈసీ మాత్రం చెప్పేది ఒక్కటే, ఈవీఎంను ట్యాంపర్ చేయటం కుదరదని. అయితే కొద్ది రోజుల కిందట ఇదే అంశాన్ని నిరూపించడానికి ముందుకొచ్చిన ఈసీ ముందు ఈవీఎంలు తమ టాలెంట్ ఏమిటో చూపించాయి. ఈసీ వివరణ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నంలో ట్యాంపరింగ్ అయ్యి ఈసీని అడకత్తెరలో పడేశాయి. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెరపైకి వచ్చిన ఈవీఎం వివాదం ఈసీ ఫిర్యాదుల వరకు వెళ్లింది. కానీ ఈసీ మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్ కుదరదని తేల్చి చెప్పేసింది. కానీ ఈసీ వాదనకు భిన్నంగా మధ్యప్రదేశ్లో ఈవీఎంలో లోపాలు బయటపడ్డాయి. ఈవీఎంలపై రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తూ ఉండడంతో బీండ్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈవీఎంలను మీడియా ముందు ప్రదర్శించింది. ఏ పార్టీకి ఓటు వేశారో తెలిసేలా ఎలక్ట్రానిక్ రిసిప్ట్ ను కూడా అందించే ఏర్పాటు చేశారు. ఈవీఎంల పనితీరును చూపించేందుకు ఎన్నికల అధికారి సలీనా సింగ్ 4వ నెంబర్ బటన్ నొక్కారు. వెంటనే బీజేపీకి ఓటు పడినట్లు స్లిప్ వచ్చింది. వాస్తవానికి ఈవీఎంలో 1వ నెంబర్ బీజేపీకి కేటాయించారు. కానీ 4 నొక్కినా బీజేపీకే ఓటు పడింది. ఈవీఎంలతో ఎన్నికలు జరిగి మేము గెలిస్తే అంత సవ్యంగా ఉంది, ఓడిపోతే ట్యాంపరింగ్ చేస్తున్నారన్న పరిస్థితులలో ఇవాళ రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే, మొన్న 2 బై ఎలక్షన్స్ ఏదైతే మధ్యప్రదేశ్లో జరిగేటివి, అక్కడ కొందరు ఆఫీసర్స్ యూపీ నుంచి కొన్ని ఈవీఎం మషిన్స్ తెచ్చినారు. దాంట్లో డేటా అంతా మళ్ళీ క్లీన్ చేసి పెట్టాలి. ఈవీఎం వాళ్ళు మర్చిపోయి కొన్ని ఈవీఎంస్ లోపల పాత డేటా అట్లాగే ఉండిపోయింది. వీళ్ళు ఏదైతే డెమాన్స్ట్రేషన్ చేసినారో అప్పుడు ఆ ఎలక్షన్ ఆ బూత్ యొక్క ఓటర్స్దే అక్కడ వచ్చిందనమాట. దాని మీద ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ తీసుకొని ఆ అధికారులను సుమారు ఒక 15 మంది వరకు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మళ్ళీ కొత్తగా డెమాన్స్ట్రేషన్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి బన్వర్లాల్ గారు ఇతర అధికారులు కూడా అక్కడికి వెళ్ళినారు. ఏదో పొరపాటు జరిగి ఉంటుందని వేరే బటన్ నొక్కినా బీజేపీకి ఓటు పడింది. దీంతో ఎన్నికల అధికారులు కంగు తిన్నారు.
ఇలా ఎందుకు జరిగిందో ఈసీకి కూడా అర్థం కాలేదు. వెంటనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ భోపాల్ కు ఉన్నతాధికారులను పంపించి నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టారు. ఇలా ఈవీఎంల డొల్లతనం అధికారుల ముందే బయటపడడంతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ నేతలంతా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ముందు ఈ విషయాన్ని పెట్టి వివరణ కోరాలని చూస్తున్నారు. స్టోరీ రిపోర్ట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఓటర్ల తీర్పును ఈవీఎంలు యథాతథంగా వెల్లడిస్తాయా? అదే నిజమైతే అమెరికా, జర్మనీ లాంటి అగ్రరాజ్యాలు ఈవీఎంల కన్నా బ్యాలెట్ బ్యాటిలే మిన్నా అని ఎందుకు అనుకుంటున్నాయి? కొన్ని అగ్రరాజ్యాలు ఈవీఎంలను వాడి ఆపై మళ్లీ బ్యాలెట్ ఓటింగ్ బెటర్ అని ఎందుకు వెళ్లిపోతున్నాయి? అసలు ఈవీఎం ఇచ్చే తీర్పులో విశ్వసనీయత ఎంత? పార్టీలు చేసే విమర్శల వెనుక అసలు అర్థమేంటి? ఈవీఎంలు ట్యాంపర్ ప్రూఫ్ కాదు, సుబ్రహ్మణ్య స్వామి రిట్ పిటిషన్. ఈవీఎంల విశ్వసనీయత మీద ఈసీకి ఆదేశాలు ఇవ్వలేం, ఢిల్లీ హైకోర్టు. ఇలా ఈవీఎంల మీద వివాదం కొనసాగుతూనే ఉంది. ఈవీఎంలను ట్యాంపర్ చేయకుండా నిరోధించలేమంటూ ఎన్నో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ పరిశీలించిన కోర్టులు ఈవీఎంల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచాలంటూ ఈసీని కోరాయి తప్ప ఏ ఒక్కసారి వాటి విశ్వసనీయత ఎంత అని ప్రశ్నించలేదు. ఈవీఎంల విశ్వసనీయతను నిరూపించాలని కోరలేదు కూడా. ఇలాంటి సందర్భాల్లో ఈ ఎడతెగని సమస్యను తీర్చడానికి మరో ప్రత్యామ్నాయం తెరపైకి వచ్చింది. అదే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటే ఎవరైనా వ్యక్తి వేసిన ఓటుకు ప్రతిగా రసీదు ఇవ్వటం అన్నమాట. ఇలా ఓటరు తన ఓటు వెయ్యాలనుకున్న అభ్యర్థికే పడిందా లేదా అన్నది చిన్న ప్రింటౌట్ రూపంలో బయటకొస్తుంది. ఇది సరిగ్గా ఏటీఎంలో మనకు వచ్చే సన్నని రసీదులో సగం ఉంటుంది. దీని ద్వారా ఓటర్లు తన ఓటు సద్వినియోగం అయ్యిందా లేదా ట్యాంపరింగ్ బారిన పడి దుర్వినియోగం అయ్యిందా అన్న అనుమానాల్ని నివృత్తి చేసుకోవచ్చు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో 543 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 8 స్థానాల్లో ఇలాంటి ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ ను అనుసంధానించారు. ఈ ప్రింటర్లో అభ్యర్థి పేరు, బ్యాలెట్ బాక్స్ లో ఉన్న అతని క్రమ సంఖ్యతో పాటు సదరు అభ్యర్థికి కేటాయించిన గుర్తు కూడా ప్రింట్ అవుతుంది. ఖమ్మం ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ ఓటర్ వెరిఫైడ్ ఆడిట్ ట్రయల్ వినియోగించారు. ప్రతి ఎన్నికల తర్వాత ఓడిపోయిన పార్టీల నేతలు ఈవీఎంల పనితీరు మీద విమర్శలు చేయటం కామన్ అయిపోయింది. గతంలో 2009 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ గెలిచినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, పీఆర్పీ నేత చిరంజీవి ఈవీఎంల పనితీరు మీద ఫిర్యాదు చేశారు. ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని పార్టీల నేతలు ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక దానికి కారణం ఈవీఎంలే అంటూ విమర్శలు చేయటం కామన్ అయిపోయింది. అధికారంలో ఉన్న పార్టీలే ఈవీఎంలను ట్యాంపర్ చేయగలిగితే గడిచిన 3 దశాబ్దాల్లో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికార మార్పిడి జరిగి ఉండేదే కాదు. ఇవన్నీ కూడా ట్యాంపర్ చేయడానికి అవకాశాలున్నాయి, మ్యానిపులేషన్కి అవకాశాలున్నాయి. ఇటీవల దేశాల్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇవన్నీ కూడా నిరూపించారు. ఆ విధంగా నిరూపించినప్పుడు ఎన్నికల కమిషన్ అయితే ఏ విధంగా దీన్ని టోటల్గా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ చేయాలో చేయకుండా ఎవరైతే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారో, ఏ విధంగా ప్రజాస్వామ్యం కోసం పోరాడారో వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇక ఎన్నికల్లో ఫలితాలను మీరు చూసినట్టయితే కొంతమంది నాయకులు మన దేశంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఓడిపోతున్నాం ఏం అని చెప్పి గగ్గోలు పెట్టారు, కోర్టులకు వెళ్ళారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు నాయుడు గారు తల గొడవ పెట్టారు అధికారంలో లేనప్పుడు. తర్వాత ఆయన ఎన్నికల్లో గెలిచారు. అలాగే తమిళనాడు నుంచి జయలలిత గారు కోర్టుకు వెళ్ళింది, గొడవ పెట్టింది ఆవిడ. తర్వాత ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలిచింది ఆమె. అలాగే ఇవాళ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అమరేందర్ సింగ్ చాలా గొడవ పెట్టారు ప్రతిపక్షంగా, సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఆయన ఎన్నికల్లో గెలిచాడు. అప్పుడు అతను గతంలో గెలిచాడు, ఇప్పుడు గెలిచాడు. అంటే ఏంటంటే ఎన్నికల్లో ఓడిపోతే మాకు అది అన్యాయం జరిగిపోయిందని వాపోవటం ఒక అలవాటు అయిపోయింది. అదే సందర్భంలో వాళ్ళు మరి అదే ఈవీఎంలతో మళ్ళీ గెలిచినప్పుడు మళ్ళీ మాట్లాడరు. ఈ ఈవీఎంల విధానంలో ఎన్నో లోపాలున్నాయన్న కారణంగా అంతర్జాతీయ సమాజం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని తిరస్కరించింది. ఈవీఎంలు ప్రవేశపెట్టడం వల్ల ఎన్నికల్లో పారదర్శకత లోపిస్తుందని, జవాబుదారీతనం ఉండదన్న విమర్శలు చాలా దేశాల్లో వినిపిస్తున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యాలతో సహా చాలా దేశాలు ఈవీఎంలను వాడటం లేదు.
గతంలో అంతర్జాతీయంగా ఓ 1000 మంది ఐటీ ఇంజనీర్లు చేసిన పరిశోధనల్లో ఈవీఎంలతో పారదర్శకత లోపిస్తుందని ఫలితాలు వచ్చాయి. అందుకే జపాన్, జర్మనీ, అమెరికా, నెదర్లాండ్స్, ఐర్లాండ్, హాలాండ్ వంటి అనేక అగ్రదేశాలు ఈవీఎం ఓటింగ్ ను తిరస్కరించాయి. సాంకేతిక రంగ అభివృద్ధిలో అగ్రభాగాన ఉన్న జర్మనీ కూడా తమ దేశంలో ఎన్నికలకు ఈవీఎంలను నిషేధించింది. అమెరికా కూడా ఒకసారి ఈవీఎంల ద్వారా ఎన్నికలకు వెళ్లాలని భావించి మళ్లీ వెనక్కు తగ్గింది. ఇప్పుడు అమెరికాలో రాష్ట్రాల్లో ఎన్నికల దగ్గర నుంచి అన్ని ఎన్నికలకు బ్యాలెట్ పేపరే వాడుతోంది. మరికొన్ని రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్ వాడకాన్ని తప్పనిసరి చేసింది. ఈ మేరకు అమెరికాలో 32 రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలు కూడా చేశాయి. ఐర్లాండ్ కూడా తన బడ్జెట్లో ఈవీఎంల కోసం $7.5 కోట్ల కేటాయించి ఆ తర్వాత పలు కారణాల దృష్ట్యా కేటాయించిన మొత్తాన్ని మళ్లీ వెనక్కు తెప్పించింది. హాలాండ్, ఐర్లాండ్ బ్యాలెట్ పేపర్ విధానమే బెటర్ అని భావిస్తున్నాయి. ఈవీఎంల్లో జరుగుతున్న మోసాలతో ప్రజాస్వామ్యం కూనీ అవుతోందని గట్టిగా నమ్ముతున్నాయి. ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయవచ్చో డచ్ టీవీ డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. ఈ ప్రయోగంలో ఈవీఎంలు ఎలా ట్యాంపర్ చేయవచ్చో చూపించింది. దీంతో నెదర్లాండ్స్ మళ్లీ బ్యాలెట్ బాటలోనే అడుగులేసింది. ఎందుకంటే బ్యాలెట్ పేపర్ హ్యాక్ చేయటానికి కానీ ట్యాంపర్ చేయటానికి కానీ వీలుండదు. అంటే ఎవరు పోటీలో ఫైనల్ గా నిలబడ్డారు అనే లిస్ట్ ఫైనలైజ్ చేసిన తర్వాత అప్పుడు ఆ మెషిన్స్ మీద అవి ప్రింట్ చేసిన వాటిని అంటించడం అనేది మొదలు పెడతారు. అప్పుడు కానీ అది చేసిన అంటించినప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎన్నో బూతుల దగ్గరికి వెళ్లాల్సిన మెషిన్స్ అన్ని వాటిని అప్పుడు ట్యాంపర్ చేయాలనేది ఏ విధంగా సాధ్యం అవుతుంది? మామూలుగా నా దగ్గరికి మెషిన్ తీసుకొస్తే ఎలక్ట్రానిక్ మెషిన్లో ప్రోగ్రామ్ని ట్యాంపర్ చేయటం అనేది చేయొచ్చు. కానీ అసలు క్యాండిడేట్స్ లిస్ట్ ఫైనలైజ్ కాకముందే ట్యాంపరింగ్ చేయటం అనేది ఎట్లా సాధ్యం అవుతుంది? ఏ క్యాండిడేట్ ఏ ప్లేస్లో వస్తాడో తెలియదు, నామినేషన్స్ ఎవరెవరు వేశారో తెలియదు, ఎవరెవరు నిలబడతాయో తెలియదు. ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పుడు బ్యాలెట్ పేపర్లు లెక్కించడానికి ఎక్కువ టైం పట్టినా ఎన్నికల్లో పారదర్శకత రావాలంటే అది తప్పదన్న అభిప్రాయాలు అంతర్జాతీయ సమాజంలో ఎక్కువగానే వినిపిస్తున్నాయి. దాదాపుగా పశ్చిమ యూరప్ దేశాలన్నీ కష్టమైనా ఖర్చు ఎక్కువైనా మళ్లీ బ్యాలెట్ విధానమే బెటర్ అని ఈవీఎంలను పూర్తిగా తిరస్కరించాయి. 2009 మార్చిలో ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఆఫ్ జర్మనీ ఈవీఎంలపై ప్రతికూలంగా తీర్పునిచ్చింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ రాజ్యాంగ విరుద్ధమని, సగటు పౌరుడు దాన్ని అంచనా వేయలేరని తెలిపింది. వెంటనే జర్మనీలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ రద్దు చేయాలని తీర్పునిచ్చింది. దీంతో జర్మనీలో మళ్లీ బ్యాలెట్ శకం మొదలైంది. ఇక జపాన్, సింగపూర్ కూడా పేపర్ బ్యాలెట్ ని ఉపయోగిస్తున్నాయి. న్యూస్ వీక్ పత్రిక 2009 మే 23న పీపుల్ రిజెక్టింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ అంటూ కథనం రాసుకొచ్చింది. 2009 జూన్ 21న న్యూయార్క్ టైమ్స్ హౌ టు బిలీవ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ అని ఎడిటోరియల్ రాసింది. భారతదేశంలోని ఈవీఎంల పనితీరు మీద బీబీసీ ఛానల్ ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తూ కార్యక్రమాలు ప్రసారం చేసింది. ఇలా అంతర్జాతీయ సమాజం, అంతర్జాతీయ మీడియా ఈవీఎంల పనితీరు మీద ఎన్నో విమర్శనాత్మక కథనాలు రాసుకొచ్చాయి. కొన్ని దేశాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనని రుజువు చేసిన ఘటనలు ఉన్నాయి. అయితే మన దేశంలో తయారయ్యే ఈవీఎంలు ట్యాంపర్ చేయటం సాధ్యం కాదన్నది ఈసీ వాదన. ఇక ఓడిపోయినప్పుడల్లా పార్టీలు ఇలా ఆరోపణలు చేయటం వాటి అక్కసే తప్ప మరొకటి కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. మన ఈవీఎంలు ట్యాంపర్ అవుతాయని ఒకరు, కావని మరొకరు వాదనలు చేస్తూనే ఉన్నారు. మరి లోగుట్టు ఏమిటన్నది మాత్రం ఈవీఎంలకే ఎరుక. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. నమస్తే.